ఇందాక మనము కోఆర్డినేట్ యాక్సెస్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకున్నాం. ఓకే, కోఆర్డినేట్ యాక్సెస్ ఇట్లుంటుంది, దాంట్లో పాయింట్స్ ఇట్లా లొకేట్ చేయాలి, దాంట్లో ఉన్న క్వాడ్రంట్స్ 4, సో అందులో ఉన్న పాయింట్ సైన్ కన్వెన్షన్ ఏంది, Q1 కన్వెన్షన్ ఏంది, Q2 కన్వెన్షన్ ఏంది, పాయింట్ని ఎట్లా లొకేట్ చేయాలి, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎట్లుంటుంది, వై యాక్సిస్ మీద పాయింట్ ఎట్లుంటుంది, యాక్సిస్కి హారిజాంటల్ లైన్ అంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలి, యాక్సిస్కి వెర్టికల్ లైన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ నేను మీకు చెప్పిన. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంకా బేసిక్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా. సో మనందరికీ తెలుసు, ఇందులో ఏమంటారు, ఇప్పుడు చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలుసు డిస్టెన్స్ ఫార్ములా ఏందో. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంది, AB = x2 - x1 whole square + y2 - y1 whole square. సో ఈ డిస్టెన్స్ ఫార్ములాని మనము ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. అసలు ఈ డిస్టెన్స్ ఫార్ములా ఎట్లొచ్చింది మనకి, దాని ప్రూఫ్ ఏందో కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో దానికి ముందు మనము ఒక చిన్న కాన్సెప్ట్, దీనికోసం ఇది మనకి వేరే దాంట్లో కూడా యూజ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మీరు తీసుకున్నారు సార్ కోఆర్డినేట్ యాక్సెస్, కానీ ఇక్కడ ఈ పర్టికులర్ క్వాడ్రంట్ Q1లోనేమో x1 x2 y1 y2 తీసుకున్నారు, క్వాడ్రంట్ Q3లోనేమో నెంబర్స్ తీసుకున్నారు. అంతే. ఏంటంటే జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను మనకి డిస్టెన్స్ ఫార్ములా కోసం ఈ క్వాడ్రంట్ ఇదేంటంటే నేను చెప్పిన కదా మీకు, ఈ డిస్టెన్స్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ నేను మీకు చెప్పాలి. ఓకే, దానికోసం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే క్వాడ్రంట్ Q3లో ఒక పాయింట్ తీసుకుందాం. సో క్వాడ్రంట్ Q3లో పాయింట్ అంటే సైన్ కన్వెన్షన్ ఏంది చెప్పండి, అబ్సిస్సా ఇంకా ఆర్డినేట్ రెండు నెగిటివ్ ఉంటావా ఉండవా? ఎస్, మైనస్ కామా మైనస్ ఈ సైన్ కన్వెన్షన్, అబ్సిస్సా ఆర్డినేట్ రెండు నెగిటివ్. సో నేను ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా, -5, -3. చూడండి, లొకేట్ చేయండి, -5, -3 వస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ అంటే ఏ పాయింట్, ద డిస్టెన్స్ ఆఫ్ -5, -3 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే, ఇది ఎక్స్ యాక్సిసా కదా? ఎస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ నుండి అంటే ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత డిస్టెన్స్లో ఈ పాయింట్ ఉంది, ఎట్లా కనుక్కుంటాం? అదే పాయింట్ వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, దిస్ ఈజ్ వై యాక్సిస్, ఫ్రమ్ వై యాక్సిస్ అంటే వై యాక్సిస్ నుండి ఈ పాయింట్కి ఎంత దూరం ఉంది, ఎక్స్ యాక్సిస్ నుండి అంటే ఈ ఎక్స్ యాక్సిస్ నుండి పాయింట్కి ఎంత దూరం ఉంది అనేది మనం ఎట్లా తెలుసుకుంటాము? నేను ఇక్కడ ఒకటి రాసిన చూడండి, వై యాక్సిస్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, 5 అనుకున్నాం. ఎట్లా చెప్తాం. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, 3 అనుకున్నాం. అది కూడా చెప్తాం ఎట్లనో. సో అది ముందు తెలవాలంటే మనకు బేసిక్ పాయింట్ ఏం తెలవాలంటే, ఇప్పుడు మనం పాయింట్ ఎట్లా డ్రా చేసుకుంటాం, ఎట్లా లొకేట్ చేస్తాం పాయింట్, సింపుల్గా పాయింట్ నుంచి 2 పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేస్తాం. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్. సో ఇక్కడ నేను పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినప్పుడు ఎక్కడ టచ్ అయింది, -5. సో దట్ విల్ బి ద అబ్సిస్సా. ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినప్పుడు ఎక్కడ టచ్ అయింది, -3. దట్ విల్ బి ఆర్డినేట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆరిజిన్ నుంచి ఇక్కడ మనము ఏదైతే లైన్ గీస్తామో అది ఎక్కడ టచ్ అవుతుంది, -5 దగ్గర. సో ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంతనో కనుక్కుందాం. ఏ పాయింట్, ఈ పర్టికులర్ పర్పెండిక్యులర్ మనం ఎక్స్ యాక్సిస్కి డ్రా చేస్తాం చూడు, ఆ లైన్ ఈ యాక్సిస్ని ఎక్కడ టచ్ అయింది, -5. సో ఈ 0 నుంచి -5కి ఎంత డిస్టెన్సో కనుక్కోవాలి. అండ్ ఈ 0 నుంచి మనం ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం చూడండి, ఆ పాయింట్కి 0కి అంటే ఆరిజిన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం, సింపుల్, 0 నుంచి స్టార్ట్ చేద్దాం. 0 to -1 అంటే 1, -1 నుంచి -2, -2 నుంచి -3, -3 నుంచి -4, -4 నుంచి -5. అంటే ఆరిజిన్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో అది 5 యూనిట్స్ ఉంది. ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉంది ఈ పాయింట్, 5 యూనిట్స్. చూడండి, 1 2 3 4 5 యూనిట్స్ దూరంలో ఉందా లేదా? సార్ -5 రాసుకోవాలి, పాయింట్ -5 అంటే డిస్టెన్సెస్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్ ఉండవు డిస్టెన్సెస్. ఓకేనా? సో ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ అనేది 5 యూనిట్స్ దూరంలో ఉంది, బాగుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది అంటే లెక్క పెట్టండి, 1 యూనిట్,
2 యూనిట్స్ 3 యూనిట్స్ అంటే ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉంది ఈ పర్టికులర్ ఏదైతే పాయింట్ ఉందో. సో దీని వాల్యూ ఎంత మనకి 5, దీని వాల్యూ ఎంత 3. సరే బాగుంది, మనకి 5 3 వచ్చింది. సో ఇది 3 5 ఎట్లా అయింది అనేది మీ డౌట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ 4 లైన్స్ ఏవైతున్నాయో ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఇంకా ఈ 2 లైన్స్ ఏవైతున్నాయో అవి 4 చూడండి, ఏ పి సి ఓ. మీరు చూసినట్టయితే సరే ఓఏపిసి ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తున్నాయి లేదా చూడండి, ఓఏపిసి ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తున్నాయి, అవునా కదా. కోఆర్డినేట్ యాక్సిస్ ఇంకా ఈ 2 లైన్స్ కలిసి ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. సో రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అవునా కదా. ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనం ఆపోజిట్ సైడ్స్ అంటే ఏందో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ తీసుకోండి ఓఏ, ఓఏకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏం సైడ్ ఉంది, పిసి. అంటే ఓఏ ఎంత అయితే లెంత్ ఉంటుందో పీసీ కూడా అంతే లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఓఏ లెంత్ ఎంత 5, పీసీ లెంత్ ఎంత ఉంటుంది 5. అర్థమైపోయింది. నెక్స్ట్ ఓసీ అనుకుందాం. ఇప్పుడు ఓసీ సైడ్ తీసుకున్నాం, ఓసీకి ఆపోజిట్ సైడ్ ఏముంది ఏపీ. అంటే ఇప్పుడు ఓసీ ఏపీ రెండు ఈక్వల్ కదా, అంటే ఓసీ వాల్యూ ఎంత అయితే ఉంటుందో ఏపీ వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా. దాని అర్థం ఏంది, ఓసీ ఎంత వచ్చింది మనకి 3, ఏపీ ఎంత ఉంటుంది 3. సో ఇక్కడ మీరు చూసుకోండి పాయింట్, సో ఈ పాయింట్కి ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఎంత 3, క్లియర్గా అర్థమైందా. ఈ పాయింట్కి వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఎంత 5. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఈస్ వై ఆర్డినేట్ లేకపోతే వై పాయింట్, అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ టు ద పాయింట్ ఈస్ ఎక్స్ పాయింట్ లేదా అబ్సిసా. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు ద పాయింట్ ఈస్ ఆర్డినేట్, ద డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ టు ద పాయింట్ ఈస్ అబ్సిసా. చిన్న ట్రిక్, ఓకే. ఎక్స్ యాక్సిస్ నుంచి పాయింట్ కి డిస్టెన్స్ ఎంత ఆర్డినేట్, వై యాక్సిస్ నుంచి పాయింట్ కి డిస్టెన్స్ ఎంత అబ్సిసా, ఉల్టా అంతే. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ. సో ఈ కాన్సెప్ట్ని మనం అడవై అప్లై చేస్తాం, ఓకేనా. సో ఎట్లా అప్లై చేద్దాం చూద్దాం. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్, ఓకే. ఫస్ట్ ఆ 2 పాయింట్స్ ఎందుకు చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బి. సో బి ఎక్కడ లొకేట్ అయింది, మనం ఆల్రెడీ బీని లొకేట్ చేసుకున్నాం చూడండి. ఈ పాయింట్ ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే x1, సో అబ్సిసా విల్ బి x1. సో ఇక్కడ డ్రాప్ చేస్తే ఆర్డినేట్ ఎంత y1, సో x1, y1. ఏ వచ్చేసి x2, y2. బాగుంది. సో ఇప్పుడే మనం ఇది ఇక్కడ వాడాలి, ఓకే. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత, ఇదే కదా పాయింట్. ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఆర్డినేట్, దట్ ఈస్ నథింగ్ బట్ y1, కరెక్టా కదా. ఇందాక మనం అది చేసుకున్నాం. అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ టు ద పాయింట్, అంటే పాయింట్ ఏంది ఇక్కడ బి. వై యాక్సిస్ నుంచి పాయింట్ బికి డిస్టెన్స్ ఎంత చెప్పండి. వై యాక్సిస్ అంటే అబ్సిసా కదా, దానికి ఆపోజిట్ ఏంది అబ్సిసా. సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఇదో రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది, అవునా కదా. ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ మీన్స్ ఇది x1 ఉంటుంది, అది x1 ఉంటుంది, ఇది y1 ఉంటుంది, అది ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. అదంతా మీరు మర్చిపోవాలి. ఇప్పుడు షార్ట్ కట్ ఏంది, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఆర్డినేట్, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ బి ఫ్రమ్ వై యాక్సిస్ అంటే అబ్సిసా. సో ఇది అబ్సిసా, ఇది ఆర్డినేట్. సో x1 y1 బాగుంది. నెక్స్ట్ పాయింట్ ఏకి చూడండి ఇదెంత చెప్పండి నాకు. ఈ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి పాయింట్ డిస్టెన్స్ x2 కదా, అవునా కదా. ఎట్లా చెప్పండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x1, ఇక్కడ నుంచి x2. సో టోటల్ ఎంత, ఇదంతా కలిపితే x2. సో 0 నుంచి x2 విల్ బి డిస్టెన్స్ x2. సో మీరు గమనించండి, ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత చెప్పండి. ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఆర్డినేటా కదా y2, అర్థమైంది. నెక్స్ట్ వై యాక్సిస్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత అబ్సిస్. సో క్లియర్గా అర్థమైంది, మొత్తం క్లియర్గా అర్థమైందా. సో మనము దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం డిస్టెన్సెస్ని డిఫైన్ చేసుకున్నాం, బాగుంది. సో మనకు మెయిన్గా కావాల్సింది ఏంది, ఇక్కడ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్. అంటే 2 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఏ ఒక పాయింట్ బి ఒక పాయింట్, వాటి మధ్యలో డిస్టెన్స్ అంటే ఇదే కదా. సో ఏబి నేను కనుక్కోవాల్సింది ఏంది, ఏబియా కదా. ఎస్, ఏబి కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను ఏబి కనుక్కోవాలంటే నేను ఏం చేస్తున్నాను చూడండి. మీరు గమనించినట్టయితే ఇది ఒక ట్రయాంగిలే కదా, ఏబిసి, ఓకే. ఏబిసి అనేది ట్రయాంగిల్.
ఏ ట్రయాంగిల్, అది వెరీ ఇంపార్టెంట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఏబిసి వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనము ఏబి వాల్యూ కనుక్కుంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ వచ్చినట్టే. సో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చేయొచ్చు మనము, వీ కెన్ యూస్ పైథాగరస్ థియరం. సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్నా మనం పైథాగరస్ థియరం వాడచ్చు. సో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి నేను పైథాగరస్ థియరం వాడుతున్నా. వాట్ ఈస్ పైథాగరస్ థియరం చెప్పండి. The length of square of hypotenuse is nothing but the sum of squares of length of other two sides. అంటే ఇదేంది AB which is nothing but hypotenuse. AB square is equals to AC square plus BC square. AB square is equals to AC square plus BC square. This is nothing but Pythagoras theorem. సో ఇప్పుడు నేను ఈ పైథాగరస్ థియరం యూజ్ చేసి నేను AB అంటే ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ కనుక్కోవచ్చు కదా. ఎస్, కానీ నాకు ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ కనుక్కోవాలి, ఏబీ వాల్యూ కనుక్కోవాలంటే నాకు ఏముండాలి చెప్పండి, ఏసీ వాల్యూ ఉండాలి, బీసీ వాల్యూ ఉండాలి. సో ఇప్పుడు నా మెయిన్ ఏమైంది, నేను ఏసీ వాల్యూ కనుక్కోవాలి, బీసీ వాల్యూ కూడా కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను ఏసీ బీసీ వాల్యూస్ ఎట్లా కనుక్కుంటానో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంది, బీసీ వాల్యూస్. సో ఈ బీసీ వాల్యూ ఎట్లా కనుక్కుంటానో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత చెప్పండి, 0 నుంచి x1కి డిస్టెన్స్ ఎంత, x1. ఎట్లా సార్ అంటారు, సింపుల్ నెంబర్ లైన్ తీసుకోండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో దీనికి మొదలు డిస్టెన్స్ అంటే ఎంత చెప్తారు చెప్పండి. 2 మెథడ్స్ ఉన్నాయి. 5 నుంచి కౌంట్ చేసుకుంటూ పోతారు 8 వచ్చేంత వరకు. 5 to 6, 6 to 7, 7 to 8 అంటే ఎంత దూరం ఉంది, 3 యూనిట్స్ దూరంలో ఉంది. లేదా ఇంకో మెథడ్ ఉంది, ఎట్లా 8ని 5 లెక్కని తీసేస్తారు, 8 లెక్కించి 5 తీస్తారు, ఎంత వస్తుంది, అప్పుడు కూడా 3 వస్తుంది. అంటే యూ కెన్ యాడ్ 5కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుందో చెక్ చేసుకొని అంత యాడ్ చేసి మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఇంకో లెక్క ఎట్లా చేసుకోవచ్చు, 8 నుంచి 5 తీసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, మనకి ఈ లెంత్ కావాలంటే 0 to x1 మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే సింపుల్గా x1 లకి 0 తీసేద్దాం. x1 మైనస్ 0 ఎంత మనకి, x1 కదా. సో నాకు ఈ డిస్టెన్స్ వచ్చేసింది, ఆరిజిన్ నుంచి x1కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. నెక్స్ట్ ఆరిజిన్ నుంచి x2కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంటే ఇంకో చూడండి, ఇది ఎంత సింపుల్, 0 to x1కి ఎంత డిస్టెన్స్ ఉంది, x1. అట్లా ఆరిజిన్ నుంచి x2కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, x2. ఇది క్లియర్గా ఉంది, ఇది క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే x1కి అండ్ x2కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంతనో తెలుసుకోవాలి. అర్థం కాదు, x1కి x2కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటాం, సింపుల్. ఇప్పుడు 5కి 8కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎట్లా తెలుసుకోవచ్చు, ఐదర్ మనం 5 నుంచి స్టార్ట్ చేసి 8 ఎప్పుడు వస్తుందో చెక్ చేసుకోవాలి. 5 to 6, 6 to 7, 7 to 8, లేదా 8 నుంచి 7, 8 నుంచి 5 తీయాలి. కానీ ఇక్కడ మనకి స్టెప్ 1 అంటే ఏంది, ఒక లెక్క ఎట్లా వేసుకోవచ్చు, x1 నుంచి కౌంట్ చేసుకుంటే x2 ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా. x1 x2 అనే వేరియబుల్స్ మనకు తెలియదు. సో మనం ఏం చేయాలి, సెకండ్ మెథడ్ యూజ్ చేయాలి. x2 లెక్కించి x1 తీసేసినామంటే 8 లెక్కించి 5 తీసేసినామంటే ఎంత వస్తుంది, 3. సో x2 లెక్కించి x1 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ డిస్టెన్స్ వస్తుంది. ఓకే, సో x2 minus x1 will give you distance between x1 and x2. సో ఇది నాకు x2 minus x1 వచ్చేసింది, క్లియర్గా అర్థమైపోయిందా. సో నాకు ఈ డిస్టెన్స్ వచ్చింది, ఇది నేను రాసేసుకుని x2 minus x1. బాగుంది. ఇది మనకు అవసరం లేదు కదా, మనకు అవసరం ఉంది బీసీ కదా. అంటే ఇక్కడ పప్పులో కాలేసినాం మనం. మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ ఫిగర్ చూడండి, బీసీ ఇంకా ఇది ఎంపీ పెట్టుకోండి, నేను సపరేట్ గీస్తున్నాను మీకోసం, మళ్ళీ రబ్ చేస్తా. బిసి ఈ పాయింట్స్ నేను ఎంపీ అనుకుంటున్నా. ఎంపీ వాల్యూ ఎంత, ఎంపీ వాల్యూ ఎంత మనకి చూడండి, ఎంపీ వాల్యూ x2 minus x1. మనకి బిఎం వాల్యూ తెలుసు ఎంత, y1. ఇది ఏం ఫిగర్, రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇది y1 ఉంటుంది, ఇది y1 ఉంటుంది, ఇది x2 minus x1 ఉంటుంది, ఇది కూడా x2 minus x1 ఉంటుంది, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. సో ఇప్పుడు ఇది మీకు కొంచెం డిఫరెంట్ సార్ షేప్ అండ్ సార్ ఎట్లుందంటే, మీకు స్క్వేర్ అనిపించింది అనుకోండి, స్క్వేర్ కాదు ఇది, ఒకవేళ స్క్వేర్ అనిపించింది అనుకోండి, ఆల్ సైడ్స్ ఈక్వల్, కానీ అది స్క్వేర్ కాదు కానీ చూడడానికి కొంచెం అట్లా కనిపిస్తుంది. కానీ మీరు గమనించినట్టయితే ఇది చిన్న ఉంది, ఇది పెద్ద ఉంది. దిస్ ఈజ్ రెక్టాంగిల్. చాలా మంది స్క్వేర్ అనుకుంటారు, మళ్ళీ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ తీసేసుకున్నాం. సో అప్పుడు నాకు బీసీ వాల్యూ వచ్చిందా,
బీసీ వాల్యూ ఎంత x2 మైనస్ x1. ఇప్పుడు నాకు బీసీ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం కనుక్కోవాలి? ఏసీ. ఏసీ ఎట్లా కనుక్కుంటాము? సింపుల్. మనకి మీరు గమనించండి, పీసీ వాల్యూ ఎంత వచ్చింది? y1. అంటే ఇది y1 కదా? పీసీ గమనించండి, పీసీ y1 బాగుంది. ఇప్పుడు నేను ఇది ఓకే చేతితో దొరికిస్తాను. పీసీ వాల్యూ ఎంత ఉంది? y1. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఏసీ వాల్యూ కావాలి. మన దగ్గర ఏమేమి వాల్యూస్ ఉన్నాయంటే, నేను చూడండి, కరెక్ట్ చూడండి, మీరు గమనించండి. నా దగ్గర ఏమేమి వాల్యూస్ ఉన్నాయంటే ఇక్కడ నేను గీస్తున్నాను చూడండి. ఏ పి సి. పీసీ వాల్యూ ఉంది ఎంత? y1. నా దగ్గర ఏపీ వాల్యూ ఉంది y2. అంటే టోటల్ ఏపీ వాల్యూ ఉంది, పీసీ వాల్యూ ఉంది. కానీ నాకు కావాల్సింది ఏంది? ఏసీ వాల్యూ. అర్థమైందా? నాకు ఖాళీ ఏసీ కావాలి, ఖాళీ ఏసీ కావాలి. కానీ నా దగ్గర ఏపీ వాల్యూ ఉంది, పీసీ వాల్యూ ఉంది. ఎట్లా చేస్తాం? సింపుల్. ఇది టోటలా? ఓకే, ఈ టోటల్కి ఎంచి నేను y1 తీసేసినాను అనుకోండి. చూడండి, ఇప్పుడు ఇది టోటల్ కదా, ఈ టోటల్కి ఎంచి పీసీ తీసేయండి. అంటే టోటల్ ఏపీలకి ఎంచి పీసీ తీసేస్తా, నాకు ఏం మిగులుతుంది? ఏసీయే కదా. ఇది ఎలిమినేట్ చేసేయండి, పీసీ. ఏపీలకి ఎంచి పీసీ ఎలిమినేట్ చేస్తే నాకు ఏసీ వస్తుంది కదా, మనకు కావాల్సింది అది. అంటే ఇప్పుడు ఏపీలకి ఎంచి, అంటే ఏపీ ఎంత? y2. సో ఇప్పుడు నేను రాసేసుకున్నాను, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నాకు ఏసీ రావాలంటే ఏం చేయాలి? ఏపీ మైనస్ సిపి. సో ఏపీలకి ఎంచి సిపి తీసేసిన అనుకోండి, ఏసీ వస్తుంది. సో ఏసీ ఈక్వల్స్ టు ఏపీ ఎంత? y2 మైనస్ సిపి ఎంత? y1. సో దట్ విల్ బి ఏసీ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1. సో క్లియర్గా అర్థమైందా? నేను కాన్సెప్ట్ ఎందుకు చెప్పినా అర్థమైందా మీకు? ఈ కాన్సెప్ట్ తెలుస్తేనే మీకు అక్కడ ఓకే, ఇట్లా రెక్టాంగిల్ తీసుకుంటే మనకి ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అని చెప్పేసి ఈ టోటల్ సాల్వింగ్ ఈజీ అవుతుంది మనకి. సో క్లియర్గా అర్థమైందా? మనకి ఇప్పుడు ఏసీ వాల్యూ వచ్చింది, బీసీ వాల్యూ వచ్చింది. సింపుల్గా ఏసీ వాల్యూ, బీసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన. ఏబీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు బీసీ ఎంత? x2 మైనస్ x1, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ వాల్యూ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ ఉండదు ఎందుకంటే డిస్టెన్స్ కావాలి కాబట్టి. ఏబీ స్క్వేర్ అట్ పంపిస్తే రూట్. ఏబీ ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా? కావాలని మెల్లగా చెప్తున్నా. ఓకే, ఈ సిరీస్లో మనం ఏంటంటే బేసిక్ నార్మల్ వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఈ సిరీస్లో ప్రతి ఒక్కరికన్నా అర్థం కావాలి. సో అర్థమైంది కదా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం అయినా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.